తమకు సంబంధించిన వేర్పాటువాదాన్ని ఏ స్థాయిలోకి తీసుకెళ్లిందంటే ఏకంగా వారు ఎంతకైనా తెగిస్తాం, అవసరమైతే ప్రాణాలు అర్పిస్తాం. గతంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక వీడియో విడుదల చేసింది. తండ్రి కొడుకులు తాతలు ఎవరైనా కూడా బలూచిస్తాన్ వేర్పాటువాదం కోసం 3 జనరేషన్ కొట్లాడుతున్నారు. మేమంతా కలిసి మా కుటుంబాన్ని ఛిద్రం చేసైనా, మా కుటుంబం ఎంతటి దారుణమైన పరిస్థితి నెట్టబెట్టబడినా కూడా మేము మాత్రం ఈ నినాదాన్ని బలూచిస్తాన్ వేర్పాటువాదాన్ని వదిలేయమంటున్నారు. పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నారు, పాకిస్తాన్ ప్రభుత్వానికి మెడలు వంచుతున్నారు. తాజాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరోసారి జాఫర్ ఎక్స్ప్రెస్ రైల్వే ట్రాక్ ని కుప్పకూల్చే ప్రయత్నం చేసింది. జాఫర్ ఎక్స్ప్రెస్ రైల్వే ట్రాక్ ని బాంబులతో పేల్చేసింది. దీంతో జాఫర్ ఎక్స్ప్రెస్ కుషావర్ నుంచి అటువైపుగా క్వెటా నుంచి పెషావర్ వైపుగా వస్తున్నటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. 6 బోగీలు కుప్పకూలిపోయాయి. గతంలో ఒకసారి ఎటువంటి ఘటన జరిగిందో ఒకసారి మీకు చూపిస్తాను. ఇది చూడండి, మార్చ్ 12, 2025 అంటే సుమారుగా 2 నెలల క్రితం ఏం జరిగింది? ముందుగా వచ్చినటువంటి ఇంజన్ భాగం కింద ఒకసారి అక్కడికి ఇంజన్ రాగానే ఆ ఇంజన్ భాగం పేలిపోతుంది, ట్రైన్ అక్కడే ఆగిపోతుంది. ఒక్కసారిగా ఆ టన్నెల్లో నుంచి వందలాది మంది బలూచిస్తాన్ వేర్పాటువాదులు బయటికి వచ్చి ఆ ట్రైన్ మొత్తాన్ని చుట్టుముట్టి ట్రైన్ మొత్తాన్ని తమ కంట్రోల్ తీసుకుంటారు. 440 మంది హోస్టేజెస్ ఆ ట్రైన్లో ఉన్నారు. క్వెటా నుంచి పెషావర్కి వెళ్తున్నటువంటి ఈ ట్రైన్ మొత్తం కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కంట్రోల్కి తీసుకుంది. అయితే ఆ రోజు ఘటన మీరు చూసారు కదా, ఆ రోజు పూర్తిగా తమ ఆధీనంలో తీసుకుంది. సుమారుగా 24 గంటల పాటుగా తన ఆధీనంలో ఉంచుకుని అందరినీ కూడా ఒక్కసారిగా భయభ్రాంత గురి చేసింది. పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పైన దాడులు చేసి ఎన్కౌంటర్కి పాల్పడి అందరినీ కూడా ఆ హోస్టేజెస్ని తప్పించే ప్రయత్నం చేసింది. ఒకరిద్దరు హోస్టేజెస్ కూడా చనిపోయారు, అంటే ప్రయాణికులు కూడా చనిపోయారు. కానీ తాజాగా అటువంటి ఘటన జరగకుండా ఒక భారీ ఎత్తుగడకి తెరలేపింది. క్వెటా నుంచి పెషావర్ వైపుగా వెళ్తున్నటువంటి ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలని పేల్చేసింది. దీంతో ఆ పట్టాలు పేలిపోయాయి. ఆ పేలిపోయినటువంటి సంగతి జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నడిపేటువంటి పైలట్కి తెలీదు, సో అక్కడ లోకో పైలట్కి తెలీదు. దీంతో ఒక్కసారిగా రయ్యమని దూసుకొచ్చింది ఆ ట్రైన్. దీంతో పట్టాలు తప్పి 6 బోగీలు ఒకదానిపై ఒకటి పడిపోయి ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలోనే జాఫర్ ఎక్స్ప్రెస్ పైన హైజాక్ చేసిన బలూచ్ ఆర్మీ మరోసారి ఇటువంటి ఘటన తెరలేపింది. దీంతో 6 బోగీలు కుప్పకూలిపోయాయి. ఆ లైవ్ దృశ్యాలని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ కుక్కలకి చుక్కలు చూపించింది. ఆ కుక్కలకి పూర్తిగా కనీసం వారిపైన ఏ రకంగా అంటే నిజంగా నేను మాటలు చెప్పలేకపోతున్నాను, నాకు ఇంకా చాలానే చెప్పాలనుంది. పాకిస్తాన్ కుక్కల పైన వారిపైన ఇంకా మాట్లాడాలనుంది. కానీ నేను న్యూస్ రూమ్లో ఉన్నాను కాబట్టి నేను కొంత నా నాలుకని కట్టేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఆ దుర్మార్గులు చేసినటువంటి దాష్టికానికి నిజమైన భారతీయులు ఎవరైనా కూడా, రక్తం మరిగే భారతీయులు ఎవరైనా కూడా అంతటి స్థాయిలో రెస్పాండ్ అవుతాడు. సో ప్రస్తుతం బలూచిస్తాన్ బలాన్ని ప్రదర్శనిస్తోంది. ఎటువంటి ఆయుధాలు లేవు, ఎటువంటి అణుశక్తి లేదు, ఎటువంటి యుద్ధం లేదు, ఎటువంటి ఆర్మీ పర్సన్స్ లేరు, రిక్రూట్మెంట్లు ఏం లేవు. పుట్టిన ప్రతి ఒక్క బలూచిస్తాన్ యువకుడు కూడా విరోచితమైన పోరాటానికి సిద్ధమవుతున్నారు. విరోచితమైన పోరాటానికి ఆయన కూడా భాగమవుతున్నారు. గతంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక వీడియో విడుదల చేసింది. తాతలు పోరాడారు, తండ్రులు పోరాడారు, మేము కూడా పోరాడుతున్నాం, మా కుమారులు కూడా పోరాడతారు. తండ్రి కొడుకులు అనేటువంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు ప్రాణాలు అర్పించాల్సిందే. కుటుంబంలో నుంచి ఒక్కరు కాదు, కుటుంబం మొత్తం కూడా బలూచిస్తాన్ కోసం పోరాడాల్సిందనేటువంటి మాటని వారంతా చెప్పుకొచ్చారు. బలూచిస్తాన్ ఒక ప్రదర్శనని అక్కడి బలూచిస్తాన్లు చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తున్నారు. పాకిస్తాన్ పాపిష్టి పాకిస్తాన్ ఆ బలూచిస్తాన్నే ఎదుర్కోలేకపోతోంది, బలూచిస్తాన్ పైనే పోరాడలేకపోతోంది, బలూచిస్తాన్ పైన ఏమాత్రం కూడా గెలవలేకపోతుంది. ఈ పిచ్చి కుక్కలు, ఈ కారు కుక్కలు, ఈ నీచులు నికృష్టులు దుర్మార్గులు వచ్చి భారత్ పైన యుద్ధం చేస్తామంటూ ఒక్కసారిగా ప్రయత్నం చేశాయి. ఆఖరికి వస్తే మోకరిల్లిపోయాయి. సాష్టాంగంగా నమస్కారం చేసి మమ్మల్ని కాపాడండి బాబోయ్ అని అంటే భారత ఆర్మీ, భారత ప్రభుత్వం చీపోరా కుక్క అన్నట్టుగా ఒక రకంగా వదిలేసింది. సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ నేపథ్యంలో ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ మధ్య కాల్పులు విరమణకు సంబంధించి కొంత మనం చూస్తూ ఉన్నాం. కానీ బలూచిస్తాన్ మాత్రం వాళ్ళది ఐడియాలజికల్ పోరాటం. వీళ్ళదేమో పిచ్చి కుక్కలది, వీళ్ళది ఒక ఐడియాలజీ లేదు, మన్ను లేదు, మసాలా లేదు, ఏం లేదంతా కూడా వెర్రి వేషాలు వేస్తూ ఇష్టం వచ్చినట్టుగా దేశ విదేశాలు అలజడులు సృష్టించాలి. అమెరికా పైన గతంలో దాడులు చేశారు, ముఖ్యంగా భారత్లో దాడులు చేయాలి, అమాయక ప్రజల ప్రాణాలు పొట్టన పెట్టుకోవాలి, వాళ్ళ రక్తాన్ని నేల చెందించాలి. ఇది అక్కడి ఉగ్రవాదుల లక్ష్యం, ఆ ముష్కర్ల లక్ష్యం, ముష్కర్ల యొక్క ఎజెండా, ఎత్తుగడ అన్నీ అవే. కానీ బలూచిస్తాన్ని కొన్ని ఏళ్ల పాటుగా వస్తున్నటువంటి ఒక ఐడియాలజికల్ యుద్ధం, ఒక ఉద్యమం, అది నిర్విరామంగా 20 ఏళ్ల పాటుగా చాలా శాంతియుతంగా నిరసనలు తెలిపారు. మాకు మా ప్రత్యేక దేశాన్ని ఇచ్చేయండి, మీతో మాకు పొత్తొద్దు, మీతో మాకు ఎటువంటి సంబంధం లేదు. 60% ఉంది బలూచిస్తాన్కి సంబంధించినటువంటి ప్రజలు. పాకిస్తాన్లో
40% సుమారుగా 40 నుంచి 60% ఈ బలూచిస్తాన్కి సంబంధించిన వేర్పాటువాదులే ఉంటూ ఉంటారు. అక్కడి నుంచే అత్యధికంగా రిసోర్సెస్ 60% రిసోర్సెస్ మొత్తం కూడా బలూచిస్తాన్ నుంచే వస్తూ ఉంటాయి. కానీ అక్కడ పంజాబ్ ప్రావిన్స్లో డెవలప్మెంట్ ఉంది, సింధు ప్రావిన్స్లో డెవలప్మెంట్ ఉంది, కానీ బలూచిస్తాన్లో ఎటువంటి డెవలప్మెంట్స్ కాదు కదా, అసలు ఎటువంటి విధంగా కూడా అక్కడ పట్టించుకోరు. అక్కడ ఒకే ఒక పోర్ట్ ఉంది, బహుశా ఐ డింట్ రిమెంబర్ ఎగ్జాక్ట్గా పేరు గుర్తులేదు పోర్ట్ పేరు, కానీ గువార్ పోర్ట్ అనుకుంటా బహుశా. సో ఆ పోర్ట్ ఒక్కటి ఉంటే దాన్ని పూర్తిగా కూడా స్వాధీనపరచుకొని నిత్యం గస్తీ కాసి పాకిస్తాన్ అక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేస్తూ ఉంటుంది. సో అటువంటి ఒక పాపిష్టి బుద్ధి పాకిస్తాన్ది. కానీ బలూచిస్తాన్ది ప్రత్యేకమైన ఒక పోరాటం, ఒక ఉద్యమం, ఒక ఐడియాలజికల్ ఉద్యమం అంతా కూడా. గతంలో పాకిస్తాన్ భారత్ యుద్ధం నేపథ్యంలో బలూచిస్తాన్ ఏం చేసింది తెలుసా? భారత్ని రిక్వెస్ట్ చేసింది, దయచేసి మాకు కొన్ని యుద్ధ సామగ్రి అందించండి, దయచేసి మాకు కొంత సహాయం చేయండి, మేము పాకిస్తాన్తో చూస్తాం, మీరు రావాల్సిన పని లేదు, మేమే తేల్చుకుంటాం పాకిస్తాన్తో నువ్వో నేను అన్నట్టుగా, దయచేసి కొంత యుద్ధ సామగ్రి మాకు అందించండి, కొంత మాకు అన్ని ఏర్పాట్లు చేయండి, కొంతగా మీ నుంచి మాకు ఆర్థికంగా వనరులు సమకూర్చే ప్రయత్నం చేయండి అని చెప్పి బలూచిస్తాన్ వేడుకుంది. కానీ మన ఉద్దేశం బలూచిస్తాన్కి సహకరించాలి, పాకిస్తాన్ని మట్టుబెట్టాలని కాదు, పాకిస్తాన్ ఉగ్రవాదం లేకుండా చేయాలి. ఇంకోసారి భారత్లో ఉగ్రవాదం అనే పదం వినిపిస్తేనే ఆ పిచ్చి మూకలకి, పిచ్చి ముష్కరులకి అందరికీ మొత్తం కూడా గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు గుర్తు చేయాలి. అందుకే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టాం. ఆపరేషన్ సింధూర్ పేరిట 9 టెర్రర్ క్యాంప్స్ని, 11 ఎయిర్ బేసెస్ని చుక్కలు చూపించి పూర్తిగా నేల కురిపించేసాం. సో ఇంకా ఇది ఇక్కడితో ఆగే ప్రసక్తే లేదు. విక్రమ్ మిశ్రీ ఈరోజే చెప్పుకొచ్చారు చాలా క్లియర్గా, ఆపరేషన్ సింధూర్ చాలు హే, ఆపరేషన్ సింధూర్ ఇంకా నడుస్తుంది. చాలు అంటే చాలు అంటే ఇక్కడ మనం హిందీ భాషలో చాలు అంటే నడుస్తోంది, ఇట్స్ ఓపెన్. ఆపరేషన్ సింధూర్ ఇస్ అన్ ఓపెన్ ప్రాజెక్ట్, ఆపరేషన్ సింధూర్ ఇస్ అన్ ఓపెన్ ఆపరేషన్ అంటే కానీ చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడితో ఇంకా ఆపరేషన్ సింధూర్ ఆగలేదు. బలూచిస్తాన్ పోరాటం ఐడియాలజికల్ది, మన పోరాటం ఒక ఐడియాలజికల్దే. ఎందుకంటే మనం పోరాటం అనేది వాళ్ళ మీద పోరాటం సాధిస్తామని కాదు, మన పైన దాడి చేస్తుంటే తిప్పి కొడుతున్నాం అంతే. కానీ పాకిస్తాన్కి ఏముంది? పాకిస్తాన్కి పాపిష్టి కుక్కలకి ఏమున్నది? వాళ్ళు ఒక రోడ్డు మీద తిరిగేటువంటి కుక్కల కంటహీనం వాళ్ళ బ్రతుకు. నిజంగా పదే పదే కుక్క కుక్క అనే పదం వాడుతుంటే బహుశా ఆ వాటికి కనుక భాష వచ్చినా అవి కూడా సిగ్గుపడతాయి, తలదించుకుంటాయేమో. అటువంటి దుర్మార్గులు దుస్తులు వీళ్ళంతా కూడా. మరిన్ని అప్డేట్స్తో మధు సిద్ధంగా ఉన్నారు. మధు, గతంలో కూడా జాఫర్ ఎక్స్ప్రెస్ పైన క్వేటా నుంచి పెషావర్ వైపుకి వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ పైన ఈ రకంగానే ఇంజన్ని పేల్చేసి అదుపులోకి తీసుకున్నారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన సభ్యులు. కానీ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగి బలూచిస్తాన్ని హతమార్చి అక్కడ వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు ఏకంగా ఇంజన్ని పేల్చి హైజాక్ చేయడం కాదు, ఏకంగా ట్రైన్నే పేల్చేసే ప్రయత్నం చేసింది, పట్టాలని పేల్చేసింది. 6 బోగీలు కుప్పకూలిపోయాయి. ఇప్పటివరకు ఎటువంటి క్యాజువాలిటీస్ ఉన్నాయి? పాకిస్తాన్ ప్రజలు ఎంతమంది అందులో ఇబ్బంది పడ్డారు? ఆర్మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది చచ్చిపోయారు? ఎంతమందికి పాడగట్టారనేది ఇంకా తెలియదు. కానీ అక్కడ బోగి మాత్రం కుప్పకూలిపోయాయి. 6 బోగీలు ఒక్కదానికొకటి పైకెక్కాయి. అప్డేట్స్ ఏంటి మధు? రైట్, ప్రస్తుతానికి అక్కడ పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఆర్మీ చేరుకున్నట్టు తెలుస్తోంది. సహాయక చర్యలు ప్రారంభించేసింది. 6 బోగిలో సుమారుగా 500 మందికి పైగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ 500 మందిని కూడా వారంతా కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కూడా కువైటా నుంచి బలూచిస్తాన్ పెషావర్ వైపుగా వెళ్తున్నటువంటి ఈ ట్రైన్ని ఒక్కసారిగా పట్టాలు పేల్చడంతో 6 బోగీలు పూర్తిగా ఒకదానిపై ఒకటి ఒకేసారి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. రైట్, బలూచిస్తాన్ వేర్పాటువాదులు జకోదాబాద్ దగ్గర జాఫర్ ఎక్స్ప్రెస్ ని పూర్తిగా పట్టాలు పేల్చేసి 6 బోగీలని పూర్తిగా కుప్పకూల్చేశారు. దీంట్లో ఎంతమంది అక్కడి కుక్కలున్నాయి? కుక్కలంటే ఆర్మీ అధికారులు ఉన్నారు. అక్కడ ఎంతమంది ఆర్మీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు? అక్కడ ఎంతమంది పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించిన వారు ఇంకా తెలియలేదు. కానీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కువైటా ఫ్రమ్ పంజాబ్ when it made the tragedy, but no loss of life was reported from the site of the incident. ఇప్పటివరకు ఎటువంటి క్యాజువాలిటీస్ ఇంకా నమోదు కాలేదు. కానీ 6 బోగీలు ఒకదానిపై